నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, అలాగే టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అట్లాగే నడుస్తుంది. అలాగే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా, అంటే కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు శిబిరంలో బీజేపీ బీఆర్ఎస్ అక్కడ తెలంగాణలో ఉన్నాయి, కాంగ్రెస్కు వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా. కానీ ఏపీలో చూస్తే బీజేపీ వైసీపీ అపోజిషన్ ప్లేస్లో ఉన్నారు. దీన్ని చూస్తే ఆలోచిస్తే తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ అపోజిషన్లో ఉన్నాయి, ప్రతిపక్షాలుగా ఉన్నాయి. అయితే ఏపీలో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామి, వైసీపీ ప్రతిపక్షం. జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిపించకూడదు, అందుకే కూటమిగా ఏర్పడింది, వారి ధ్యేయం అది. అయితే కూటమికి టీడీపీ నాయకత్వం వహిస్తుంది చంద్రబాబు నాయకత్వంలో. అలాగే కూటమిలో భాగమైనటువంటి బీజేపీ వైసీపీ మద్దతు అడిగింది, వైసీపీ మద్దతు ఇస్తూ ఉంది. బీజేపీ ఎప్పుడు అడిగింది మద్దతు ఇస్తూ ఉంది. అంటే ఎన్డీఏ జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు అడిగింది, జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తున్నారు. దీన్ని బట్టి మరి ఇది ఎట్లా రాజకీయం, ఇది ఏ రాజకీయంగా భావించాలి? దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి? బీజేపీ జగన్మోహన్ రెడ్డిని శత్రువుగా చూడలేదు. ఎన్డీఏ అభ్యర్థి ఖరారు కాకముందే, ఇంకా ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు కాకముందే ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను అప్పటికి అభ్యర్థిగా ఖరారు చేయకముందే అడిగేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చారు. ఆగస్టు 13న అడిగినట్లు ఢిల్లీ ఎడిషన్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో రిపోర్ట్ చెప్పింది. అయితే రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. ఆ విషయాన్ని వైసీపీ ఎంపీలు కూడా కన్ఫర్మ్ చేశారు. రాజ్నాథ్ సింగ్ జగన్కు ఫోన్ చేసింది నిజమే, మా నాయకుడు వైవి సుబ్బారెడ్డి మద్దతు ఇస్తున్నట్టు ఎన్డీఏ నాయకత్వానికి అని ఇప్పటికే తెలియజేశారని కూడా చెప్పారు. మరి ఎన్డీఏ అభ్యర్థి ఖరారు కాకముందే, అలాగే ఇండియా కూటమి అభ్యర్థి కూడా ఖరారు కాకముందే, నిర్ణయించకముందే వైసీపీ మద్దతు అడిగారు బీజేపీ వాళ్ళు. అలాగే వైసీపీ ఎన్డీఏకు మద్దతు ఇస్తామని చెప్తున్నటువంటిది. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అంత స్పెషల్ ఏమిటి అన్నటువంటి విధంగా ఆలోచిస్తే స్పెషలే మరి అనుకుంటున్నారు చాలామంది. చూద్దాం. నమస్తే.